మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను: మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నారు. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం? దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జేజేలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను.